శంషాబాద్ రాయకల్ టోల్ గేట్ వద్ద భారీగా హెరాయిన్ పట్టుకున్నామన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతే. షాద్నగర్లోని సంజూబాయి మార్వాడి దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో నిఘా పెట్టామన్నారు. హెరాయిన్తో పాటు గంజాయి, ఓపియం డ్రగ్స్ ను సీజ్ చేశామని తెలిపారు. హోటల్లో పనిచేసే వంట మనిషి రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి తెలిసిన కస్టమర్స్ కి విక్రయిస్తున్నారన్నారు. 3 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. గతంలోనూ వికాస్, సంజులపై కేసులున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక ధాబా ఉంది, నార్కోటిక్స్ చేశారు. బేసికల్లీ ఆల్ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టెన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 grams ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది. అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్ తో మిక్స్ అయి ఉంది హెరోయిన్. అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్ గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. సో ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాడు. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. రఫ్లీ ఇది ఒక 3.05 crores 3 crores 5 lakhs వరకు సీజ్ అయిన నార్కోటిక్స్. సో ఫర్దర్ దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏం లింకేజెస్ ఉంటే దాని మీద బోత్ ఎస్ఓటి అండ్ షాద్నగర్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్.